హే ఆల్, శరణ్య హియర్. కిడ్స్ కి సింపుల్ గా టేస్టీగా అండ్ హెల్దీగా చేసుకునే 2 స్నాక్ రెసిపీస్ ఇప్పుడు చూపిస్తాను. మా పాప ఫేవరెట్ స్నాక్స్ ఇవి. అండ్ ఇవి కిడ్సే కాదు, మనం కూడా హ్యాపీగా గిల్ ఫ్రీగా తినచ్చు. అన్ని హెల్దీ ఇంగ్రీడియంట్స్ అండ్ న్యాచురల్ స్వీట్నెస్ యూస్ చేసాం. ఈ వీడియోలో స్పెషల్ ఏంటి అంటే ఇంగ్రీడియంట్స్ మా పాప క్యూట్ గా చెప్పింది. లెట్స్ చెక్ కుకీ రెసిపీ. బటర్ అండ్ జాగరీ బాగా మిక్స్ చేయాలి. విస్కర్ తో ఒక థిక్ పేస్ట్ లాగా ఫామ్ అయ్యేదాకా మిక్స్ చేయాలి. జస్ట్ 4 సింపుల్ ఇంగ్రీడియంట్స్ తో మనం కుకీస్ రెడీ చేసుకోవచ్చు. మీకు కావాలంటే బెల్లం బదులు షుగర్ యాడ్ చేసుకోవచ్చు అండ్ బటర్ బదులు గీ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రాపర్గా ఒక డౌ చేసుకొని 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. మీకు డౌ రాకపోతే 2 స్పూన్స్ మిల్క్ యాడ్ చేసుకొని చేసుకోండి. ఇప్పుడు ట్రే తీసుకొని బటర్ పేపర్ వేసుకొని రౌండ్ షేప్ ఫామ్ చేసుకోవాలి. నెక్స్ట్ జెంటల్గా ఇలా ప్రెస్ చేసుకోవాలి. మనకు కుకీ షేప్ వస్తుంది. మీరు అడల్ట్స్కి చేసుకుంటే చాకో చిప్స్ యాడ్ చేసుకోవచ్చు. మేము మా పాప కోసం చేస్తున్నాం కాబట్టి కొంచెం క్రష్ చేసిన ఆల్మండ్స్ అయితే యాడ్ చేస్తున్నాము. ఈ మెజర్మెంట్స్తో మనకి స్వీట్నెస్ కూడా కరెక్ట్గా సరిపోతుంది. మరి ఓవర్ స్వీట్ ఉండవు, పిల్లలకి సరిపోతాయి అన్నమాట. సో ఇప్పుడు అవెన్లో 350 ఫారెన్హీట్ పెట్టి 20 మినిట్స్ పెట్టి బేక్ చేసుకోవాలి. సో ప్రీ హీట్ అయిన తర్వాత మేము ట్రే అయితే పెట్టేసాం. అంతేనండి, కుకీస్ అయిపోయినాయి. చూసారా మంచి కలర్ వచ్చినాయి. అండ్ మీకు చూస్తే కుకీ బ్రేక్ చేసి చూపిస్తాను. బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటుంది. చాలా బాగున్నాయి, యమ్మీగా ఉన్నాయి. అండ్ ఈ క్వాంటిటీతో మనకి 12 కుకీస్ అయితే వచ్చినాయి. సో మా పాప కుకీ ఇస్తే ఫుల్గా ఎంజాయ్ చేస్తూ తినింది. సో ఇప్పుడు రివ్యూ కూడా ఇస్తుంది, చూడండి. బాగుందా? నచ్చిందా? బాగుందా? బాగుందా కుకీ? ఈజీ హెల్దీ హోమ్ మేడ్ కుల్ఫీ రెసిపీ చూద్దాం ఇప్పుడు. టెన్ బాదం, saffron, half of milk, soak it for hour. ఈ మిల్క్లో సోక్ అయ్యేలా చూసుకొని పక్కన పెట్టుకోవాలి. మీన్ వైల్ సోక్ అవుతున్న టైంలో మనము ఇలాచీ పౌడర్ అండ్ పిస్తాని దంచుకొని పక్కన పెట్టుకోవాలి. అంతేనండి. ఆఫ్టర్ 1 అవర్ చూసారు కదా, మెత్తగా అయి ఉంటుంది. అండ్ ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ అందరింట్లో ఉండేవే. సో చాలా సింపుల్ అనమాట ఈ రెసిపీ. సో ఇప్పుడు ఈ మిక్స్చర్ని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. చాలా ఫైన్ పేస్ట్ చేయాలన్నమాట. చూసారు కదా నేను ఎంత ఫైన్ పేస్ట్ చేశానో. ఇప్పుడు ఒక బౌల్ తీసుకోండి. బౌల్ తీసుకొని ఒక 300 ml మిల్క్ వేసుకోండి. మిల్క్ వేసుకొని బాయిల్ అవుతున్న టైంలో మనం ముందుగా దంచుకున్న ఇలాచీ పౌడర్ కూడా వేసేయండి. నెక్స్ట్ ఈ పేస్ట్ కూడా వేసి మంచిగా మిక్స్ చేయండి. బాగా కలపాలి. అండ్ ఫ్లేమ్ సిమ్లో ఉండేలా చూసుకోండి, హై ఫ్లేమ్ పెట్టద్దు. సో ఇలా కలుపుతూ ఉండగా మనకి చూసారా కొంచెం థిక్ అయింది. ఇలా థిక్ అవుతూ ఉంటుంది. కన్సిస్టెన్సీ మనకి బాగా థిక్గా రావాలన్నమాట. సో ఇలా కొంచెం థిక్ అయిన తర్వాత మనం ముందుగా దంచుకున్న పిస్తా ఉన్నాయి కదా, అవి వేసుకోవాలి. సో ఇలా వేసుకోవడం వల్ల మనం తింటున్నప్పుడు అక్కడక్కడ పిస్తా తగిలి చాలా టేస్టీ ఉంటుంది అన్నమాట, బాగుంటుంది. సో అయిపోయిందండి. ఆఫ్టర్ సమ్ టైమ్ చూస్తే మనకి ఇలా బాగా థిక్గా అయిపోతుంది. అండ్ కూల్ అయిన తర్వాత ఈ పేస్ట్ ఇంకా బాగా థిక్గా అవుతుంది అనమాట. సో ఇలా కూల్ అయిన తర్వాత ప్రాపర్ కన్సిస్టెన్సీ వచ్చింది. దీన్ని మనం కుల్ఫీ మౌల్స్లో వేసుకొని చూడండి నేను వేస్తున్నాను. ఇలా కుల్ఫీ మౌల్లో స్పూన్తో వేసుకోవాలి. స్పూన్తో వేసిన తర్వాత మనము ఒకసారి ట్యాప్ చేయాలండి. కింద ట్యాప్ చేస్తే లోపల ఉన్న బబుల్స్ అన్నీ పోయి, గ్యాప్స్ అన్నీ పోయి నీట్గా ఉంటుంది అనమాట. సో అంతేనండి, ఫ్రీజ్ చేసేసేయాలి ఒక 5 అవర్స్ పాటు. యమ్మీ అండ్ టేస్టీ కుల్ఫీ రెడీ. నేను పాపకి ఇచ్చే ముందు కొంచెం వార్మ్ వాటర్లో పెడతాను. సో కొంచెం సాఫ్ట్గా అయ్యి పాపకి తినడానికి ఈజీ ఉంటుందని చెప్పి. ఈ కుల్ఫీకి కూడా మా పాప రివ్యూ ఇస్తుంది, చూడండి. కుల్ఫీ ఎలా ఉంది? దట్స్ ఇట్ అండి. ఈజీ హోమ్ మేడ్ రెసిపీస్ చూసారు కదా, డెఫినెట్గా ట్రై చేయండి. నేనైతే మా పాపకి ఒకరోజు కుకీ ఇస్తే ఒకరోజు కుల్ఫీ ఇస్తాను. సో ఏం స్నాక్ ఇవ్వాలి అని ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవ్వను అనమాట. సో మీరు కూడా ట్రై చేస్తే మాత్రం కింద కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.